ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీయాలని చెప్పి అందులో ముత్యాలంపాడు ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఎటువంటి గొడవలు జరిగే ప్రాంతం కాదు. ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉండే ప్రదేశం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, అందులో ముత్యాలంపాడు. అటువంటి ప్రదేశంలో నడి రోడ్డు మీద బస్ స్టాప్ని ఆక్రమించి ప్రయాణికులు 100 మంది ప్రయాణికులు ఆ బస్ స్టాప్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి బస్ స్టాప్ను ఆక్రమించి ప్రజలను ఇబ్బంది గురి చేస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యులైనటువంటి బోండామేశ్వరరావు గారికి అక్కడి ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడికి రావడం జరిగింది. వచ్చి పర్మిషన్ ఉందా లేదని చెప్పి డిపార్ట్మెంట్ని అడిగారు. అడిగిన తర్వాత కూడా గంట సమయం ఇచ్చారు. మీకు గంట సమయం ఇస్తున్నాం, విజయవాడలో ఎవరు ధర్నా చేసుకోవాలన్నా సరే ధర్నా చౌక్ ఉంది, చక్కగా అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే వినిపించుకోకుండా అక్కడ అల్లరి మూకలతోటి తాగుబోతు బ్యాచ్ తోటి అడావుడి చేసి ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూశారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఓర్పు సహనాలు ఎంతవరకు ఉంటాయి? ఆ సహనం వసించి కార్యకర్తలు ఆ టెంట్ తీసేయడం తగ్గింది తప్పితే మిగతా విషయం కాదు. ఇవాళ గొడ్డల పార్టీ డిఎస్సి మీద మాట్లాడుతూ ఉంది. ఏదో జంత్రమంత్రం జరిగిన గంజీ ఉద్యమాన్ని చూసి పులిని చూసి నక్కలు వాతలు పెట్టినట్టుగా ఇవాళ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నిజంగా మీ గొడ్డల పార్టీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే మా యువ నాయకుడు లోకేష్ గారు సవాల్ విసిరారు. సవాల్ విసిరి ఎన్ని రోజులైనా ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? నిజంగా మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాడు? సవాల్ని ఎందుకు స్వీకరించలేకపోతా ఉన్నాడు అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. నిజంగా మీ గొడ్డల పార్టీ నాయకులకి చిత్తశుద్ధి ఉందా? గత 5 ఏళ్లలో ఒక డిఎస్సి ద్వారా ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగం ఇవ్వడం చేత కానీ మీరు, ఉద్యోగాలు ఇవ్వడం చేత కానీ మీరు ఇవాళ 16,000 ఉద్యోగాలు ఒకే టైంలో 150 రోజుల లోపే ఇచ్చినటువంటి యువ నాయకుడు లోకేష్ గారిని ఇవాళ అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం. ఓర్పు సహనంతో 2 సంవత్సరాలు భరించాం, ఇక భరించేది లేదు. విజయవాడ నగరం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుద్ది. నిన్న మా నాయకుడు బోండామేశ్వరరావు గారు మొదటి అడుగేశారు. ఈ అడుగేసి రాష్ట్రం మొత్తం కథం తొక్కి మీ అంతు చూస్తానని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తలపాగా చుట్టూ రాని వ్యక్తులు తలవంకర అంటారంట. అలా ఉంది జగన్ రెడ్డి తీరు. వాళ్ళకేమో ప్రజల అభివృద్ధిగా సంక్షేమంగా చిత్తశుద్ధి ఉండదు. ఇవాళ ఇచ్చాపురం పొలిమేర నుంచి కుప్పం అంచుల దాకా అభివృద్ధి రెక్కలు తొడిగి ఇవాళ ముందుకెళ్తూ ఉంది. ప్రతి చోట కూడా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంది. ఇవాళ వాళ్ళ సొంత ఎంపీ పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే ఇవాళ ఏమని చెప్పారు? వాళ్ళు విదేశీ పెట్టుబడులు 10 రెట్లు ఎక్కువ ఈ 2 సంవత్సరాలు అవుతుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీకు బుద్ధి రాలేదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. లేకపోతే మా నాయకుడు ఉమామేశ్వరరావు గారు ఏ విధంగా అయితే నిన్న మీకు బుద్ధి చెప్పారో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా బుద్ధి చెప్తానని తెస్తా ఉన్నా. అదేవిధంగా డిపాజిట్ 62 విజయవాడలో ఉన్నాడు పిల్ల సైకోగాడు. వాడు నిన్న పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? కాలు పట్టులో కంకరించవా? కాలు పట్టుకునే అలవాటు నీకుంది. కాలు పట్టుకొని అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడికి పారిపోయే అలవాటు నీకుందేమో. తెలుగుదేశం పార్టీ సైనికులు, పసుపు సైనికులు తిరిగే ఉంటారు తప్ప. దానికి ఉదాహరణ చంద్రయ్య తోట చంద్రయ్య గారు ఏం చెప్పాడు? ఒక్క మాట పలకమన్నా పలకలా చేయి చంద్రబాబు చేయి తెలుగుదేశం అని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో ఎవడు కూడా నీ కాలు కొట్టే అవకాశం ఉండదు. భవిష్యత్తులో నీ పార్టీ పుట్టగదులు లేకుండా పోద్ది. అందులో ముఖ్యంగా నువ్వు అధికార పార్టీ ఎక్కడుంటే ఆడికి మారిపోయే వ్యక్తి నువ్వు. అదేవిధంగా ఇవాళ భవిష్యత్తులో గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నావు. నువ్వు నీ జీవితంలో కనీసం కార్పొరేటర్ కూడా అవ్వలేవని చెప్పి మా సోదరుడు చరణ్ అనేక సార్లు చెప్పాడు. రేపు 2 నెలల్లో
కార్పొరేషన్ టికెట్లు రాబోతూ ఉన్నాయి. నీ ఇష్టం, సెలెక్ట్ చేసుకో. విజయవాడలో ఏ డివిజన్లో పోటీ చేస్తావు పోటీ చేయి. కార్పొరేటర్కి వెళ్ళి ముందు చూద్దాం, ఆ తర్వాత నువ్వు గెలిచిన సంగతి ఆలోచిద్దాం. అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఇవాళ ఏదో ఆయన సచ్చీరుల్లాగా ఉమాగారిని ఏదో పెద్ద ఇదిలాగా చిత్రీకరించాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ అతను చేసిన అరాచకాలు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో నువ్వు చేసిన అరాచకాలు చూసే ప్రజలు చిత్కరించుకొని బోనోమా గారు లాంటి నాయకుడు రావాలని చెప్పి 70,000 మెజార్టీతో గెలిపించినటువంటి నాయకుడు బోనోమేశ్వరరావు గారు. ఇవాళ ఉమామేశ్వరరావు గారి గురించి అవినాష్ కానివ్వండి, విష్ణు కానివ్వండి, ఎల్లంపల్లి కానివ్వండి పిచ్చి పిచ్చి మాటలు మాడుతూ ఉన్నారు. ఇవాళ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీసుకున్నటువంటి వ్యక్తి బోనోమేశ్వరరావు గారు. అదే కాకుండా తన సొంత డబ్బులు సైతం అనేక మందికి ఇవాళ ఇస్తున్నటువంటి వ్యక్తి బోనోమేశ్వరరావు గారు. ఎప్పుడైనా మల్లా విష్ణు నువ్వు చిల్లి గవ్వ ఎవరికైనా ఇచ్చిన దాఖలు ఉన్నాయా? ప్రజలకు సరే, సొంత కార్యకర్తలకైనా సరే 10 రూపాయలు ఇచ్చిన దాఖలు ఉన్నాయా? కానీ మా నాయకుడు బోనోమేశ్వరరావు గారు కూడా లక్షలాది రూపాయలు ప్రతి నిత్యం కూడా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. ఖర్చు పెట్టి P4 పథకం ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో భవిష్యత్తు కూడా మనకు లేదని చెప్పి ఇలా అల్లరి చేసి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఊరుకోం. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. అదేవిధంగా గొడ్డల పార్టీ నాయకులు తెలియజేస్తూ ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, నిన్న పడింది మొదటి అడుగు మాత్రమే. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరిని ఊరుకోం, తాట తీస్తా అని హెచ్చరిస్తూ ఉన్నా.